నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మన దగ్గరికి అపాచీ ఆర్టీఆర్ 160 బండి ఒకటి వచ్చింది సర్వీసింగ్కి. చూడండి, దీంట్లో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కిక్ రాడ్ దగ్గర ఆయిల్ సీల్ లీక్ అవుతుంది. తర్వాత హెడ్ కాడ ఆయిల్ లీక్ అవుతుంది. వచ్చేసి నెక్స్ట్ షాక్ అబ్జర్ ఆయిల్ సీల్ లీక్ అవుతుంది. ఇక్కడ షాక్ అబ్జర్ ఆయిల్ సీల్ ఉంది కదా, ఆయిల్ సీల్ లీక్ అవుతుంది. చూడండి ఇంత గలీజ్గా ఉందో, మొత్తం ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది ఘోరంగా. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్యాప్ దగ్గర చూడండి, ఇక్కడ ఆయిల్ మొత్తం లీక్ అయిపోతుంది. అంతా ఆయిల్ లీక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మొత్తం అంతా ఆయిల్ చాలా గలీజ్గా ఉంది. ఇక్కడ స్పాకెట్ లోపల కూడా ఆయిల్ లీక్ అయిపోతుంది, స్పాకెట్ లోపలది. సో దీనికి సర్వీసింగ్ చేస్తూ, సర్వీసింగ్తో పాటు ఆయిల్ సీల్ ఇవన్నీ వేసుకుంటూ, తర్వాత డిస్క్ ప్యాడ్స్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. చూడండి, వచ్చేసి లోపల అతుక్కుపోయింది ప్లేటు. ఇక్కడ చూడండి, లోపల మొత్తం వచ్చేసి డిస్క్ ప్యాడ్ దగ్గర మొత్తం అరిగిపోయింది, ప్లేట్ అంతా రాసుకుపోతుంది. సో దీనికి ఇది మొత్తం మనం కొత్త చేయాలి. సో వాషింగ్ చేయించిన తర్వాత ఇలా ఉండదు కాబట్టి మీకు ముందే ఇదంతా చూపిస్తున్నాను. సో వాషింగ్ చేయించి సర్వీసింగ్ చేసిన తర్వాత, సర్వీసింగ్ చేసేటప్పుడు బండి ఎలా చేయాలి ఏంటనేది మొత్తం మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాషింగ్ చేయించుకొచ్చేసాము బండి నీట్గా. తర్వాత ఆయిల్ బోల్ట్ డౌన్ చేసాము. తర్వాత ఆయిల్ బోల్ట్ డౌన్ చేసి 2 సైడ్ కవర్లు తీసేసి, ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెడ్ బీడింగ్ ప్రాబ్లం ఉంది కదా, హెడ్ క్యాప్ అని చెప్పన్నాము. సో క్యాప్ టైప్ అనుకుంటున్నాను, హెడ్ బీడింగ్ తెలీదు. సో ఓపెన్ చేసిన తర్వాత హెడ్ బీడింగ్ అయితే అది కొత్తది వేయాల్సి వస్తుంది మనం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మొత్తం ఈ సైడ్ కవర్లు ఓపెన్ చేసి, ట్యాంక్ ఓపెన్ చేసి ఎలా ఉంది, ఎందుకు లీక్ అవుతుంది మొత్తం ఒకసారి చెక్ చేద్దాము. సో దీనికైతే మొత్తం పైపులు ఇచ్చాడు. మొత్తం పైపులన్నీ పీకేసిన తర్వాత డిజిటల్ మీటర్ బండి ఇది. మొత్తం పైపులు అయితే ఇచ్చి, ఆ పైపులు పొల్యూషన్ పైపు, వాటర్ లీకింగ్ పైపు, ఇలా మొత్తం పైపులన్నీ ఇచ్చేసాడు. ఆ పైపులు మొత్తం ఓపెన్ చేసాము. తర్వాత హెడ్ క్యాప్కి 4 బోల్ట్లు ఉన్నాయి. ఈ 4 బోల్ట్లు ఓపెన్ చేసి చూద్దాము, హెడ్ క్యాప్ హెడ్ బీడింగా. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేశాను. ఓకే, చూస్తే హెడ్ బీడింగ్ ఇచ్చాడు, యాక్టివా టైప్ ఉంది, హెడ్ బీడింగ్ ఇచ్చాడు. సో హెడ్ బీడింగ్ కొత్తది తీసుకొచ్చి హెడ్ బీడింగ్ కొత్తది వేసేద్దాము. సరే, హెడ్ బీడింగ్ తేవాలి కాబట్టి ఈ లోపల మిగతా వర్క్ చేసుకుందాము. తర్వాత ఎట్లా స్పాకెట్లో ఆయిల్ సీల్ లీక్ అవుతుందని చెప్పి అనుకున్నాం కదా, స్పాకెట్ ఆయిల్ సీలు. సో స్పాకెట్లో ఆయిల్ సీల్ లీక్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, స్పాకెట్ దగ్గర అయితే ఏం లేదు, ఆ చైన్ ఆయిల్ మొత్తం అక్కడ పడిపోయి అంతా ఖరాబ్ అయిపోయింది. సో చూద్దాము. నెక్స్ట్ డిస్క్ ప్యాడ్స్ తీసుకొచ్చాను. సో డిస్క్ ప్లేట్లు కూడా అరిగిపోయినాయి అనుకున్నాం కదా, డిస్క్ ప్యాడ్స్. సో ఆ డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేసి దీనికి 5mm ఎలాన్ స్క్రూస్ ఇచ్చాడు. సో ఎలాన్ స్క్రూస్ ఓపెన్ చేసేసి డిస్క్ ప్యాడ్స్ చూస్తే ఫుల్గా అరిగిపోయినాయి. సరే, కొత్త తీసుకొచ్చాను. ఇప్పుడు వాటికి మొత్తం గ్రీజు నీట్గా రాసుకొని ఆ బుష్ని ఇలా లోపలగా నొక్కోవాలి. నా దగ్గర ఈ మంకీ ప్లేయర్ ఉంది, మంకీ ప్లేయర్తో ఇట్లా లోపలగా నొక్కొస్తున్నాను. మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడ ఇంపార్టెంట్ ఉన్న దగ్గర స్లో చేసి, మిగతా వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను, ఎందుకంటే ఇది దాదాపుగా 2 hours దాకా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి ఈజీగానే కూర్చుంటాయి. చూడండి, ఎందుకంటే వాటికి లొకేటింగ్ ఇచ్చాడు. ఇట్లా లొకేట్ చేసుకొని మళ్ళా 5mm లెంత్ స్క్రూస్ లెంత్ బోల్డ్ అనేది పెట్టేసేసుకొని వాటిని టైట్ చేసేసుకుందాము. చూడండి, ఇటు నుంచి లెంత్ బోల్డ్ ఇచ్చాడు 5mm ఎలంకి టైపు. ఎలంకి హెడ్ టైప్ బోల్డ్లు ఇచ్చాడు. వాటిని మళ్ళీ
కొంచెం గ్రీజ్ కానీ ఆయిల్ కానీ రాసి బోల్ట్ టైట్ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ తీసేటప్పుడు రావాలిగా మళ్ళీ. సో బోల్ట్లు అయితే మళ్ళీ టైట్ చేసుకుందాం. గ్రీజ్ అయితే మంచిగా అప్లై చేయండి. మీరు కూడా గ్రీజ్ అప్లై చేసిన తర్వాత అప్పుడు తీస్తాం కదా, గ్రీజ్ మంచిగా అప్లై చేసి పెట్టేసేయండి. సో ఈ టైట్ చేసిన తర్వాత నెక్స్ట్ షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్ కూడా లీక్ అవుతుంది అనుకున్నాం కదా. సో అది ఎక్కికోకుండా పక్క పెట్టేద్దాం. సో బై మిస్టేక్ ఎక్కిచ్చేసాము. సో తీసేసి మళ్ళీ బై మిస్టేక్ ఎక్కించమని చెప్పా కదా, అది వీల్ బోల్ట్ తీద్దాము. ఇప్పుడైతే హెడ్ బీడింగ్ తీసుకొచ్చాను మళ్ళీ. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఇది చాలా స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది. సో హెడ్ బీడింగ్ అనేది ఎక్కించేసుకుందాం. మళ్ళీ దీనికి మంచిగా అనాబంట్ రాసేసి మంచిగా ఇలా కూర్చోబెట్టేసేసి మళ్ళీ ఎక్కించేద్దాం హెడ్. ఎందుకంటే హెడ్ బాగా లీక్ అయిపోయింది, కస్టమర్ మరీ చెప్పారు. సో ఈ బండికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని స్పేర్స్ అనేది దొరకట్లేదు. దీని ఆయిల్ సీల్ కోసం 4B ఆయిల్ సీల్ కోసం ఎంత తిరిగినా దొరకలేదు. నాకు ఎప్పటికో దీన్ని స్పేర్ పార్ట్ దొరికింది, ఆయిల్ సీలు. అది కూడా HTL అని దొరికిందిలే. కానీ తర్వాత దీన్ని క్లచ్ కేబుల్ అట్లాంటివి ఏమైనా వేయాలంటే కూడా ఇవి క్లచ్ పేగులు ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పి అంటున్నారు. క్లచ్ కేబుల్స్ కానీ ఏవి దొరకట్లేదు దీని ఐటమ్స్ వచ్చి. సో మంచిగా అప్లై చేసాం కదా, హెడ్కి కూడా అవసరమైతే రాసుకొని అనాబండు ఎక్కించండి. ఇది హెడ్ బీటింగ్ ఎక్కించేటప్పుడు ఆ సైడ్కి ఈ సైడ్కి అయిపోతుంటుంది ఒకసారి. ఎందుకంటే దీనికి ఒక క్యాప్ టైప్ ఇచ్చాడు కదా, జాగ్రత్తగా చూసుకొని పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించండి. ఎందుకంటే మళ్ళీ లీక్ అయిపోద్ది కదా. కూర్చోబెట్టేది జాగ్రత్తగా కూర్చోబెట్టండి. మీ జూనియర్లకి అయితే ఈకండి, సీనియర్లే కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఒక సైడ్కి అయిపోయిందంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లము, ఆయిల్ లీక్ అయిపోతుంటుంది. సో అందుకని చెప్పేసి చూడండి, ఇది ఎంత ఎక్కిస్తున్నప్పుడు కూడా ఎట్లా ఇదైపోతుంది. ఎందుకంటే దీని హెడ్ క్యాప్ కూడా ఉంటుంది కదా, సో అటు ఇటు బెండ్ అవుతుంది. సో ఇద్దరుంటే ఈజీ అనమాట. అటు నుంచి పెట్టినప్పుడు ఇటు నుంచి పెట్టడానికి ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు. ఎక్కించిన తర్వాత కూడా మంచిగా స్క్రూ డ్రైవర్ పెట్టి అవసరమైతే ఒకసారి స్టెప్లో కరెక్ట్గా కూర్చుందో లేదనేది ఒకసారి చూసుకోండి. తర్వాత హెడ్కి చూడండి, అది మట్టిలాగా ఉంది కదా, అది ఎంత కొట్టినా కానీ పోవట్లేదు భయ్య వాటర్ అది. ఎందుకంటే అది మొత్తం గట్టిగా అయిపోయి పోవట్లేదు. ఇంకా కొట్టించాను, వాటర్ కొడుతున్నారు కానీ అదైతే పోవట్లేదు అనమాట. బాగా జామ్ అయిపోయింది అదంతా. చూడండి, అది మొత్తం జామ్ అయిపోయింది, గట్టిగా ఉంది. గీరుతుంటే కూడా రావట్లేదు అది మట్టి. సో అందుకని చెప్పేసి ఇంకా వేరే చేసేదేం లేక మళ్ళీ నేను అలాగే ఎక్కించేస్తున్నాను. అంటే ఇది ఎప్పటి నుంచి లీక్ అవుతుందో మనకు తెలియదు. సో మళ్ళీ 4 బోల్ట్లు కూడా ఈక్వల్గా టైట్ చేసేసుకోండి. అది అయిపోయిందంటే మెయిన్ ప్రాబ్లం అదే ఉంది. సో మెయిన్ అది తీసేసాము, ఎక్కించేసాము. తర్వాత ఆయిల్ బోల్ట్ వేసేసి ఆయిల్ పోసేసాము మ్యాక్సిమం. సో ఇప్పుడు వచ్చేసి ఆ పవర్ కాయిల్ బోల్ట్లు ఓపెన్ చేసాం కదా 10 నెంబర్ అయ్యి, మళ్ళీ అవి టైట్ చేసేసుకొని ప్లగ్ పెట్టేసుకున్నాము. సో ఇందాక చెప్పాను కదా బై మిస్టేక్ అని చెప్పేసి, అది మళ్ళీ ఓపెన్ చేసి వీల్ బయటికి తీసి మర్చిపోయాం ఇది. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్ చేసేపటికి మర్చిపోయాం అక్కడ మట్టి లేకపోయేపటికి. సో అందుకనే మళ్ళీ బై మిస్టేక్ ఫిట్ చేసేసాము. సో తీసేసాములేండి, క్యాలిబర్ తీసేసాము. సో వీల్ కూడా తీసేసాము. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్ లీక్ అవుతుంది కదా, దీన్ని తీసి షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీలు చెప్పాను కదా, షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీలు చాలా తిరిగి కానీ దొరకలేదు. మ్యాక్సిమం ఒక 5 షాపుల్లో అడిగాను, ఆటోమొబైల్ షాపులు. ఏ 5 షాపుల్లో కూడా దొరకలేదు. సో ఒక చోట దొరికింది, ఒక చోట ఉంది కానీ అది కూడా కరెక్ట్ సెట్ అవ్వలేదు. సో మళ్ళీ కరెక్ట్గా 4Bది తీసుకొని వచ్చాను, ఈసారి సెట్ అయింది.
సెట్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు అది. సో ఈ పై స్ప్రింగ్ అయితే బయటికి తీసేసుకొని ఆయిల్ దీంట్లో కొంచెం ఉండిపోద్ది కాబట్టి పాతదే మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఒక మిత్రుడైతే అన్న షాక్ అబ్జర్వర్ ఎట్లా అది ఒకసారి నీట్గా క్లియర్గా చూపించమని కూడా చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే తనకి ఇప్పుడు స్లోగా అంటే కష్టం, ఎందుకంటే దీనికి చాలా లెంత్ వీడియో ఉంది. అందుకని చెప్పేసి మీకు షాక్ అబ్జర్వర్ ఇంపార్టెంట్ ఉన్న కాడ మాత్రమే స్లో చేసి, ఇంపార్టెంట్ లేని కాడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో పైన ఆయిల్ సీల్ పైన క్యాప్ తీసేసుకుంటే లోపల ఒక లాక్ ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే ఇది. సో లాక్ తీసేసుకుంటే మనకి ఆయిల్ సీల్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారా అంత గలీజ్గా డస్ట్ అంతా కూడా నిండిపోయి ఉంది దాంట్లో. సో ఫస్ట్ మనం ఆ లాక్ తీసేసుకుంటే ఆయిల్ సీల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అది కనపడుతుంది కదా, ఆయిల్ సీల్ అనేది బయటికి తీసేసుకోవాలి. అది లాకు, ఆయిల్ సీల్ లాకు. సో లాక్ బయట తీసేసుకుంటే ఆయిల్ సీల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మనం క్లీన్ చేసి కొత్త ఆయిల్ సీల్ వేసుకోవచ్చు. చూడండి అది బయటకు వచ్చేసింది లాకు. ఇట్లా కిందకి ఇట్లా కొట్టుకున్నా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చేత్తో పైప్ పట్టుకొని కిందకి ఇట్లా కొడితే వచ్చేస్తుంది. సో అంత లోపల చూడండి ఎంత కంపుగా ఉందో, గలీజ్గా ఉంది. సరే ఆయిల్ సీల్ అది బయట తీసేసి కొత్త ఆయిల్ సీల్ వేసేసుకోవాలి. పైప్ అయితే ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు, ఆయిల్ సీల్ అయితే సెట్ అయిపోద్ది అన్నమాట, సో వేసే ముందు ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే మరి కచరా అయిపోయింది. నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పైప్ నుంచి రాడ్కి అలా పెట్టేసుకొని బయటికి సో మళ్ళీ కూర్చోబెట్టేసుకుందాం. అట్లా యాజ్ టీజ్గా ఇలాగైతే తీసాం, అలా కూర్చోబెట్టేసుకొని ఇక్కడ 6 నెంబర్ బోల్ట్ ఉంటుంది కదా, అది లాక్ చేసేసుకుందాము. ఎలానికి బోల్ట్ ఉంది కదా 6 నెంబరు, ఇది కూర్చోబెట్టుకొని లాక్ చేసేసుకుంటే సో లాక్ చేయడం అయితే అయిపోయింది. ఫుల్ టైట్ అక్కడ కింద తొక్కు పట్టేసేసి ఏదైనా స్పానర్ పెట్టి కానీ ఏదైనా పెట్టి పైప్ పెట్టి కానీ ఇలా ఫుల్ టైట్ చేసేసుకుంటే అయిపోద్ది. అలా అయిపోయిన తర్వాత తిప్పి మనం మళ్ళీ ఆయిల్ సీల్ వేసుకోవాలి. సో అది చూసారుగా, ఆ వాచర్ని కొంచెం కిందకి అట్లా నెట్టుకొని పైకి వచ్చింది. ఆయిల్ సీల్ పెడితే పోద్ది, కాకపోతే మనం ఇట్లా కిందకి నెట్టేసుకొని ఆయిల్ సీల్ HTA దొరికింది. సో కూర్చోబెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూర్చోబెట్టండి. క్రాస్గా కూర్చోబెడితే మళ్ళీ ఏమైనా కట్ అయింది అనుకోండి ఆయిల్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కూర్చోబెట్టుకి ఆ షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్ కొట్టే బుష్లు ఉన్నాయి మా దగ్గర, ఆ బుష్లు పెట్టేసి కొట్టేసేసాము. అది పట్టడం కష్టమైపోతుంది కాబట్టి పాత ఆయిల్ సీల్ ఉంది కదా, ఆ పాత ఆయిల్ సీల్ దానిపైన వేసేసి మళ్ళీ కొట్టేసాము. కొట్టిన తర్వాత దిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దానిపైన లాక్ వేసేసుకుంటున్నాం. కొత్త ఆయిల్ సీల్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన లాక్ కూర్చోబెట్టేసుకోవాలి, బయటికి అటు ఇటు జరగకుండా అన్నమాట లాక్ అనేది. సో లాక్ కరెక్ట్గా కూర్చున్న తర్వాత మళ్ళీ దానిపైన క్యాప్ పెట్టేసుకొని నీట్గా చూసుకొని క్యాప్ పెట్టేసుకుంటే అయిపోద్ది. తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా ఎంత వేయాలనేది కొంచెం డౌట్ ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం ఒక 150 నుంచి 160 వరకు వేసుకుంటే ఆయిల్ సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో 150 ml తీసుకొచ్చాము మేము.
ఆ 150 mlది వచ్చేసి ఇది కొలిచేది ఉంది. దాని మీద డబ్బా మీద అయితే 175 ml అని రాశాడు, కానీ వాడు ఇచ్చింది 150 ml ఇచ్చాడు కరెక్ట్గా. చూడండి 140 అది, ఇంకొక 10 ml. సో అది 150 ml అనమాట. అది పైకి కరెక్ట్గా అటు ఇటు కొలిసి వేయాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం అటు ఇటు అయినా కూడా ఏమీ కాదు. మినిమం అయితే 150 ml తగ్గకూడదు ఈ బళ్ళకి. సో ఆయిల్ మళ్ళీ పైపులో పోసేసుకొని ఆ స్ప్రింగ్ ఎక్కించేసుకుంటే, ఆ పైన నట్టు ఉంటుంది కదా, ఆ నట్టు పెట్టుకుంటే అయిపోతుంది. ఆ స్ప్రింగ్ కూడా చూడండి కొంచెం లెంత్ ఎక్కువ, దగ్గరకు ఉన్నాయి పళ్ళు, కొంచెం దూరం కూడా ఉన్నాయి. ఆ దగ్గరకు ఉన్నాయి వచ్చేసి చూడండి, ఈ దగ్గరకు ఉన్నాయి మాత్రం లోపలికి పెట్టుకోవాలి. ఈ లెంత్ గ్యాప్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇది బయట సైడ్ అవుట్ సైడ్కి ఉండేటట్టు చూసుకోండి. ఓకే, మళ్ళీ దాన్ని ఇట్లా లోపల కూర్చోబెట్టేసుకొని పైపుని కొంచెం పైకి జరిపితే సరిపోద్ది. తర్వాత ఆ పైన నట్టు ఉంది కదా, ఆ పైన నట్టుని టైట్ చేసేసుకోవాలి గట్టిగా పెట్టుకొని. సో అయిపోయింది, ఫుల్ టైట్ చేసేసుకొని దీన్ని పైకి కిందకి ఒకసారి మూవ్ చేసుకుంటే ఆయిల్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం సేమ్ దాని స్లాట్లో కూర్చోబెట్టేసుకొని ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. టైట్ చేసిన తర్వాత కూర్చోబెట్టేసి వీల్ ఎక్కించేసుకొని, ఆ వీల్కి మర్చిపోకుండా బుష్లు అయితే పెట్టుకోవాలి. బుష్లు అయితే మర్చిపోవద్దు, బుష్లు పెట్టుకోండి. సో బుష్లు పెట్టేసేసి బోల్ట్ పెట్టి యాక్సిల్ బోల్ట్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ డిస్క్ క్యాలిబర్ ఎక్కించేసి బోల్ట్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఈ ట్యాంక్ అనేది పెట్టేసుకుందాం. ఇంకా అందరూ హెడ్ క్యాప్ వేసేసాం కదా, ఈ ట్యాంక్ ఎక్కించేసుకుని దాని పైపులో అన్నీ నీట్గా మళ్ళీ మర్చిపోకుండా ఎక్కడ ఏది తీసామో మళ్ళీ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టండి. పెట్టేసేసి ఈ 2 బోల్ట్లు కూడా 10 నెంబర్ బోల్ట్ కూడా వేసేసి అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి పుట్ రెస్ట్ కూడా కస్టమర్ చెప్పారు. పుట్ రెస్ట్ ఫ్రంట్ రైట్ పుట్ రెస్ట్ వచ్చేసి కొత్తది పుట్ రెస్ట్ చేస్తున్నాము. అలాగే స్పాకెట్ లోపల వచ్చేసి ఆయిల్ లీక్ అవుతుంది అనుకున్నాం కదా స్టార్టింగ్లో, అది వచ్చేసి ఆయిల్ ఏం లీక్ అవ్వలేదు. చైన్లో వేసిన ఆయిల్ మొత్తం అక్కడ డస్ట్ అంతా ఎక్కువగా జామ్ అయిపోయి అదంతా మొత్తం పైనుంచి కూడా కారిపట్టడం వల్ల ఆయిల్ లీక్ అవుతుంది అనుకున్నాం మనం. అదైతే ఏమీ లేదు. తర్వాత కిక్ ఆయిల్ సీల్ కూడా ఒకటి వేసాము. ఈ పుట్ రెస్ట్ పెట్టేసిన తర్వాత కిక్ ఆయిల్ సీలు, కిక్ రాడ్ ఉంది కదా, ఆ కిక్ రాడ్కి ఆయిల్ సీల్ కూడా పెట్టేసేసి టైట్ చేసేసాం. సో ఆయిల్ అక్కడ కూడా లీక్ అవుతుంది, అది మీకు నేను స్టార్టింగ్ వీడియోలో చూపించలేదు. సో అక్కడ అయిపోయింది కాబట్టి పుట్ రెస్ట్ కూడా పెట్టేసాం కాబట్టి సీట్ కవర్ వేసేసుకొని బండి మనం ఇంకా తర్వాత బ్యాక్ వీల్ ఒకటి చేయాల్సిన పెండింగ్ ఉంది. బ్యాక్ బ్రేక్ లైన్లు కూడా వేయాలి. సో బ్రేక్ లైన్లు చేసేసి లైనర్లు కొత్త వేసేసి తర్వాత బండి స్టార్ట్ చేద్దాం. చూడండి లైనర్లు అయితే కొత్త వేసేసాము. సో లైనర్లు వేయటం అందరికి తెలిసిందే కాబట్టి లైనర్లు కూడా కొత్త వేసేసి బ్రేక్ లైనర్లు తర్వాత ఇంకా అయిపోయింది మొత్తం. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసేసాము. ఇది ఇంకా మొత్తం బండి అయితే అయిపోయింది. ఇంకా పాలిష్ పెట్టేసి కస్టమర్కి ఇచ్చేసేటమే. సో బండి స్టార్ట్ చేసి చూపిస్తే చూడండి. సో ఫైనల్గా అయితే బండి అయితే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం బండి అయితే సర్వీసింగ్ మొత్తం అయిపోయింది. కస్టమర్ చెప్పిన కంప్లైంట్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చేసేసాం. ఇంకా సో కాకపోతే ఒకటి బ్యాటరీ ప్రాబ్లం ఉంది. నార్మల్ బ్యాటరీ వేసుకున్నారు కస్టమరు.
సో అందుకని చెప్పేసి మనం స్టార్టింగ్లో చెప్పాం కదా బండి ఆగిపోతుందని చెప్పేసి. సో అదే ప్రాబ్లం. బ్యాటరీ వేసుకుంటే బండి అనేది రన్ కరెక్ట్గా ఉంటుంది, ఆగదు బండి అయితే. సో ఇప్పుడైతే ఇది బ్యాటరీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఓకే, బండి అంతా అయిపోయింది. స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేశాను. మనకి రన్నింగ్లో అయితే ఆగిపోయింది కదా, అలాగే పెట్రోల్ కూడా బ్లింక్లో అవుతుంది. ఇది బండి అయితే ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే బీటింగ్ అంతా బాగానే ఉంది. కాకపోతే రన్నింగ్లో ఆగిపోయే ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లం. బ్యాటరీ ఒకటి టెస్ట్ చేసుకుంటే బండి అయితే ఓకే మొత్తం ఇంకా ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.